యేసు చావుంది సిలువపై నిత్యవకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను పాపము విడచి మలినాంబు తోడచి పాపము విడచి మలినాంబు తోడచి ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే. మా ప్రాంతీయ మిత్రులారా, మీకు ఒక శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. 10 నిమిషాలు మీరు ఏ పనిలో ఉన్నా మీ పనులు చేసుకుంటూనే ఈ మాటలు వినాల్సిందిగా కోరుచున్నాం. ఇలా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇలాగున రాయబడింది. అదేమనగా ఆయన మన అతిక్రమాన్ని బట్టి గాయపరచబడింది, ఆయన మన దోషమును బట్టి నలగొట్టబడింది, మన సమాధానార్థమైన శిక్ష యావత్తు ఆయన మీద మోపబడింది అని యేసుక్రీస్తు వారు పొందిన శిలువ మరణము గురించి రాయబడింది. ఆయన నోట ఏ కపటము లేదండి. యేసుక్రీస్తు వారు ఏ దోషము చేయలేదు. ఆయన పాపము ఎరగిన వాడు. మన యందు దేవుని నీతిని అగపరచుట కొరకు ఆయన శిలువ మీద పాప శాపగ్రాహిగా మారి మరణించారు. తిరిగి 3వ దినమున లేచి ఉన్నారు. ఈ రీతిగా మనల్ని ప్రేమించి మన పాపములకు చెందిన శిక్ష యావత్తును ఆయన కొట్టివేశారు. నీతిని పరిశుద్ధతను తీసుకొచ్చారు. వింటున్నారండి? యేసుక్రీస్తునందు నేడు ఎందరూ విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి పరలోక భాగ్యాన్ని పొందుకుంటున్నారు. ఈ సత్యాన్ని మీరు అడగండి. యేసుక్రీస్తుకు మీ హృదయములో ఇవ్వండి. పరలోక భాగ్యాన్ని పొందుకునండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.